మన లేఖల రావు గారు మరొక్క లేఖతోటి మన ముందడికి వచ్చిండు. ఆ లేఖ గురించి చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఇలా మనం అందరం మాట్లాడుకుందాం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 27 నెలల తర్వాత అంటే అధికారం చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత సిద్దిపేట నియోజకవర్గాన్ని మొట్టమొదటిసారి సందర్శిస్తున్నాడు. ఆ నర్మేట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి వస్తున్నాడు. కాబట్టి వస్తున్న సందర్భంగా కొంత జిమ్మికులు చేస్తున్నాడు, మ్యాజిక్లు చేసే ప్రయత్నం చేస్తున్నాడు హరీష్ రావు. అది కామన్. ఎవరైనా మంత్రులు వచ్చినా రేషన్ కార్డులో పంపినప్పుడు ఎంత ఆగమాగం చేసినో తెలుసు. ఇప్పుడు ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ దగ్గర కూడా గదే దుకాణం పెడతాడు. సో ముఖ్యమంత్రి వచ్చే ముందట కొన్ని కుప్పిగంతులు వేస్తారు వాళ్ళ పింకీస్ అంతా. ఒకసారి మీకు అవన్నీ చూపించే ప్రయత్నం చేస్తే ఇక్కడ చూడు, ఇగో లేఖ రాసిండు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లేఖ రాసిండు. ఆయన క్వైట్ కామన్ లేఖలు రాయడం మీ అందరూ తెలుసు కదా. ఇరిగేషన్ శాఖ మంత్రికి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వీళ్ళకి లేఖలు రాస్తుంటాడు. రేపో మాపో ప్రాజెక్టులలో నీళ్ళు ఇడుస్తారు అనగానే ముందుగా తెలుసుకొని లేఖ రాసి ఇడవగానే పాలాభిషేకాలు చేయించుకుంటుంటే ఇది రెగ్యులర్గా నేను చెప్పి ముచ్చటనే. అసలు ముచ్చట ఏంటంటే ఇక చూడు, ఇక్కడ ఈ లేఖలో చాలా విషయాల్ని మెన్షన్ చేసిండు. 1000 కోట్ల రూపాయల దాకా మాకు ఆగిపోయినాయి అని. ఇక్కడ ప్రభుత్వ వెటర్నరీ కళాశాల, రంగనాయక సాగర్ టూరిజం, కోమటి చెరువు శిల్పారామం, సిద్దిపేట నియోజకవర్గ ఔటర్ రింగ్ రోడ్డు, ఇట్లా ఇవన్నీ ఆగిపోయినాయి. ఇవన్నీ మళ్ళీ ప్రారంభించిన తర్వాత వాటికి నిధులు మంజూరు చేసిన తర్వాత సిద్దిపేటలో అడుగుపెట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పేసి అడుగుతుండు. ఈయన ఒక్కొక్క విషయాన్ని మనం చూసుకుంటొద్దాం, ఒక్కొక్క అంశాల వరకు చూసుకుంటొద్దాం. ముందుగా ఇగో వెటర్నరీ కళాశాల ఎప్పుడు ఆల్మోస్ట్ శాంక్షన్ అయింది. ఇది 2021. ఇక్కడ మీకు ఫోటో చూపిస్తా. ఇగో వీళ్ళందరూ ఇవాళ పోయి ఆడ మా కళాశాల మాకే కావాలని చెప్పేసి వీళ్ళు ధర్నా చేస్తారు. ఇప్పుడు మేల్కొన్నారు వీళ్ళు. 2021లో మొదలైనటువంటి వెటర్నరీ కళాశాల మీరు 2023 డిసెంబర్ దాకా ఆల్మోస్ట్ మీరు అధికారులు ఉన్నారు. ఆ 2-3 ఏళ్ళలో ఏం పడగొట్టిరు మరి? యుద్ధ ప్రాతిపదికన 1-2 నెలల్లో మీరు కాళేశ్వరం ప్రాజెక్టులు పెద్ద మల్లన్న సాగర్ లాంటి ప్రాజెక్టులే పూర్తి చేసినామన్నారు కదా. మొత్తం పనులని పూర్తయినా నీళ్ళు ఇడిచిపెట్టినామన్నారు కదా. ఈ కళాశాల మొత్తం కళాశాల ఎందుకు పూర్తి చేసుకోలేకపోయారు 2-3 ఏళ్ళ? నెంబర్ 1 వెటర్నరీ కళాశాలకు సంబంధించిన విషయం అక్కడ పెడదాం. ఇక ఇది ఏంది, శిల్పారామం కోమటి చెరువు గురించి మాట్లాడాలి మనం. ఇక నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. కోమటి చెరువును ఇక్కడ ఇది శిల్పారామం పక్క కోమటి చెరువు అంతా ఇది అంటే ఊహా చిత్రం అన్నట్టు ఇది. సో కోమటి చెరువు మీ అందరికి తెలుసు. సిద్దిపేట కోమటి చెరువును ఏం చేసిరు, మొత్తం కుచించుకుపోయేలాగా చేసి మీకు కోమటి చెరువు చాలా మంది తెలుస్తుంది ఇమేజ్ అవుట్ సైడ్ వాళ్ళకి. ఇగో దీన్ని ఎంత కోమటి చెరువు గతంలో ఎంత విస్తీర్ణంలో ఉండే, ఇప్పుడు ఎంత విస్తీర్ణాలు తీసుకొచ్చింది హరీష్ రావు ఒక్కసారి బాగా ఆలోచన చేయాలి. ఇక్కడ ఎంతసేపు మనం రంగులు కనబడుతున్నాయా, మెరుగులు దిద్దిండా, లైట్లు వెళ్తున్నాయా, కేబుల్ బ్రిడ్జ్ ఇక్కడ నీళ్లు పైకెచ్చి హరీషన్న ఫోటో వస్తుందా, జయ జయ హో హరీషన్న పాడొస్తుందా అని కాదు. ఇక్కడ ఎంత విస్తీర్ణం ఉండే కోమటి చెరువుని ఎంత దగ్గరికి కుచించుకుపోయేలాగా చేసి ఇక్కడ కొంతమంది బయట బ్యాక్ వాటర్ సైడ్ కొంతమందికి లబ్ధి చేయడం కోసము ఇక్కడ బండి కట్టి భజన పర్ల కోసం వీడియో బండి కట్టి ఈడ నెక్లెస్ రోడ్ అని పెట్టి మొత్తం నీళ్లు బయట పోకుండా చేసింది ఎవరు? విశాలంగా సహజంగా ఉన్నటువంటి కోమటి చెరువును కృతంగా మార్చి దగ్గరికి ఒత్తి పట్టేసి అభివృద్ధి పేరుతోటి కోమటి చెరువును గంగమ్మ తల్లిని బంధించిండు. అక్కడ చేసిన అరాచకాలు ఇంకా చాలా ఉన్నాయి. ఆడ పాపం ఆ రజకులని బట్టలు ఉత్తుకుంటున్న నాటికి వెళ్ళగొట్టి వాళ్ళ సంఘాన్ని గుంజుకొని ఈడ ఓపెన్ ఆడిటోరియం కడతాం, దానికి ఐలమ్మ పేరు పెడతాం, మీకు మొత్తం ఇక ఇది చేస్తాం, మిమ్మల్ని నెత్తిన పెట్టుకుంటామని చెప్పి ఆయన అడికి వాళ్ళు నిలగొట్టారు బట్టలు ఉత్తుకొని పని బతికేటోళ్ళని. అట్లా కోమటి చెరువు చుట్టూ చాలా అరాచకాలు జరిగినాయి. కోమటి చెరువు దగ్గరికి కుచించుకుపోయేలాగా చేసి అభివృద్ధి పేరుతోటి ఈడ ఆగం చేసినాం. ఆ కోమటి చెరువులకి నీళ్లు పోయే సంగతి మీకు ఆల్రెడీ కాలువలో నీళ్లు పోవు, మొత్తం అంతా కాలువలన్నీ సిల్ట్ వేరకపోయినాయి, పగిలిపోయినాయి, నాణ్యత లేని పనులు వేసినాడు. మీకు గతంలో ఒక వీడియో పెట్టిన ఇప్పుడు మళ్ళీ అసందర్భం అవుతుంది. ప్రతి వర్షాకాలం వచ్చే ముందు 50 లక్షలు బిల్లు పెట్టుకోవాలి, శాశ్వత ప్రాతిపదికన పనులు చేయరు, టెంపరీగా ప్రతిసారి 50 లక్షలు తీసుకోవాలి, ఆ పని చేయొద్దు. ఇక కోమటి చెరువు మీద దోపిడీ గురించి అంతా ఇంత కాదు. కోమటి చెరువు ఇది ఈ రంగనాయక సాగర్ టూరిజానికి కోమటి చెరువుకు ఒక లింక్ ఉంది, మీకు చెప్తా. ఇది కోమటి చెరువు ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ ఈయన లేఖలో రంగనాయక సాగర్ టూరిజంది మెన్షన్ చేసిండు ఇక్కడ లేఖల. ఇగో రంగనాయక సాగర్ టూరిజం ఇది అంత అత్యవసరం ఏమైంది మరి? రంగనాయక సాగర్ ప్రాజెక్టు కట్టింది ఇరిగేషన్ పర్పస్, అంటే వ్యవసాయంకి నీళ్ళు అందించాలనే ఉద్దేశం కదా.
మరి రంగనాయక సాగర్ నుండి ఎన్ని ఎకరాలకు నీరు వాడుతుంది, ఆ పంటలకు నీళ్ళు అందుతుందో హరీష్ రావు గారు చెప్పాలి. ఇప్పుడు గుండె మీద చేసుకొని ఎన్ని డిస్ట్రిబ్యూటరీ కెనాల్ తవ్వినావు నువ్వు, ఎంతమందికి ఎన్ని ఎకరాలకు నీళ్ళు పోతుందో చెప్పాలి రంగనాయక సాగర్ ద్వారా. కిలోమీటర్లు జస్ట్ 100 మీటర్లు 200 మీటర్లు నువ్వు కాలువలు తీయక 100 ఎకరాలు ఎండిపోతున్న భూములు చిన్నకోడు మండల సిద్దిపేట నియోజకవర్గంలో చుట్టుపక్కల మండలాల్లో చాలా ఉన్నాయి. ధర్నాలు చేసేది కదా, రస్తారోకలు చేసేది కదా హరీష్ రావు గారు, ఒక 100 మీటర్ల ఊరి కాలువ తవ్వి పీరని. అట్లా 100 మీటర్లు కిలోమీటర్లు కూడా నువ్వు కాలువలు తవ్వలేక నీళ్ళు ఇయ్యలేక చతికిలా పడ్డది నువ్వు. రంగనాయక సాగర్ నుంచి నీళ్ళు ఇయ్యలే, నువ్వు ప్రాజెక్టు పర్పస్ కోసం వాడాల్సింది పోయి నువ్వు దాన్ని ఏదో టూరిజం చేస్తా, మలేషియా సింగపూర్ చేస్తా, ఫ్లోటింగ్ రిసార్ట్లు కడతా. ఇక్కడ ఈ రంగనాయక సాగర్ ఇక్కడ ఏం చెప్తారట, ఇక్కడ ఇది ఐలాండ్ ఉంది కదా, ఈ ఐలాండ్ లో ఇక్కడ ఏవైతే బిల్డింగ్ కట్టిరో రహస్య సమావేశాల కోసం, ఎన్నికలు వస్తే డబ్బులు చేతులు మారడం కోసం, వాళ్ళ అనుచరులు ఎంజాయ్ చేయడం కోసం మాత్రమే ఇక్కడ ఈ బిల్డింగ్లు అనేది ఉపయోగపడుతుంది. ఇక్కడ ఈ ఫ్లోటింగ్ రిసార్ట్లు అట, మనం ఏదైతే అది పోతరగానే హీరోయిన్ ఇట్లా ఆ నీళ్ళ బిగ్ నీళ్ళు వేసుకొని నీళ్ళకి వెళ్ళి ఇట్లా గుడిసెలు ఉంటాయి, మెట్లకి పైకి ఎక్కుతా చూడు, గా దుకాణం రంగనాయక సాగర్లో తిరుద్దాం అనుకున్నాడు. చిన్నకోటి రోజులు పోయి తానాలు చేస్తారా, ఇలా ఇది చేస్తారా, డెస్టినేషన్ వెడ్డింగ్ లాట ఈడ, ఆర్టిఫిషియల్ బీచ్లు అన్నారు ఈడ రంగనాయక సాగర్లో భూమి ఎట్లా దోచుకున్నారు, ఎట్లా కబ్జా చేసిన అనే విషయం కూడా మీకు గతంలో చెప్పిన. రంగనాయక సాగర్ చుట్టూ అదో దుకాణం. మళ్ళా నువ్వు ఇరిగేషన్ పర్పస్ లో కట్టిన ప్రాజెక్ట్ ని టూరిజం వంటివి అవి ఆపేసిన నిధులు బరాబర్ ఆపిరు కావచ్చు. ఇప్పుడు ఎసెన్షియల్ అది, వాట్ ఈస్ ఎసెన్షియల్, రైతుల కోసం ప్రాజెక్టు కోసం నీళ్ల కోసం వ్యవసాయం కోసం కట్టినటువంటి ప్రాజెక్ట్ నీళ్ళని ఆ వ్యవసాయానికి తరలించాలి. ఫస్ట్ ప్రియారిటీ అది కదా. రంగనాయక సాగర్ కింద ఉన్న అంత భూములకు నీళ్ళు అందిన తర్వాత నువ్వు భాగవతం ఆడుకోవడా, పొద్దుగా లేస్తే అన్నే ఉండు, ఎవరు అద్దాలే. ఫస్ట్ ప్రియారిటీ ఏదో ప్రియారిటీ వైజ్ వాళ్ళు చేసుకుంటూ పోతురు. ఒకటి ఇక రంగనాయక సాగర్ పోనీ ఈడ టూరిజం ఎలగబెట్టి పైసలన్నీ ఆమ్దాన్ని నింపుతావా, టూరిజం శాఖకి పర్యాటక రంగానికి మొత్తం రెక్కలతాయి అని వల్ల రాష్ట్రం అభివృద్ధి ఎంత అంటే అది లేదు. ఎందుకంటే కోమడి చెరువులో వచ్చినటువంటి ఆమ్దానే దిక్కు లేదు. కోమడి చెరువుకు సంబంధించిన దీంట్లో ఎంత ఆమ్దాన్ని వస్తుందని అడిగితే ఇవరకు లెక్కలేయలే హరీష్ రావు గారు. కోమడి చెరువుకు సంబంధించి ఆమ్దాన్ని ఎంత వస్తుంది అని అడిగి ఆర్టీఐ కింద అడిగితే సమాచారం దాని నుంచి ఆమ్దాన్ని లేదని చెప్పేసి ఇచ్చిరట. అయ్యో మీకు ఇక్కడ ఒక వీడియో చూపిస్తాం. ఒక వీడియో కూడా హరీష్ రావు గారు కింద కామెంట్ చూస్తున్నాం ఇక్కడ. సో ఇక్కడ ఇగో కోమడి చెరువు సంబంధించి మున్సిపాలిటీలో మీ హయాంలో 100 కోట్ల రూపాయల కోమడి చెరువు అభివృద్ధికి ఖర్చు చేస్తే ₹1 కూడా ఆదాయం రాలేదని ఆర్టీఐ ఇచ్చారు డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇది శాంపిల్ మీరు చేసే అభివృద్ధికి అని చెప్పేసి. ఇట్లా కోమడి చెరువు మీద వచ్చినటువంటి ఆమ్దాని దిక్కు లేదు, కోమడి చెరువు మీద అసలు ఆమ్దానే లేదు ఒక రకంగా చెప్పాలంటే. ఇట్లా కోమడి చెరువు మీద ఆమ్దాని లేదు, కానీ ఈయన రంగనాయక సాగర్ పేరుతోటి ఈయనే అభివృద్ధి చేస్తారట, రంగనాయక సాగర్ టూరిజం పెడతారట. 2 ఇక ఇంకేమో అడిగిండు, వెటర్నరీ కళాశాల మధ్యలో ఆపిరు, వాళ్ళకి చేతగాలే. రంగనాయక సాగర్ టూరిజం అన్నారు, అసలు పని పక్క పెట్టి భాగవతాలు ఆడతామన్నారు, అది 2 అయిపోయింది. ఇక కోమడి చెరువు శిల్పారామం కూడా ఇందాక కోమడి చెరువు గురించి చెప్పింది కదే దుకాణం, శిల్పారామం అని ఏదో 100 కోట్లు కుమ్మరిచ్చి. నేను ఏమంటున్నా, సరే టూరిజం పర్మనెంట్ ఇన్కమ్ ఓకే, కానీ ఆ ఇన్కమ్ ఎక్కడికి పోతుంది మరి? కోమడి చెరువు మీద వస్తున్నటువంటి ఆమ్దాని ఎంత? హరీష్ రావు గారు ఒకసారి ప్రెస్ మీట్లో చెప్పని, ప్రతి నెల కోమడి చెరువు మీద ఇంత ఆదాయం వస్తుంది, పర్యాటక రంగానికి ఇంత కాంట్రిబ్యూట్ చేస్తున్నామని చెప్పండి. చెప్పారు, దానికి సమాధానం ఉండే కింద కామెంట్. ఎవరికైనా దమ్ముంటే కోమడి చెరువు మీద నెలకి ఎంత వస్తుందో కామెంట్ చేయరు భయ్. మీకు అధికారికంగా టెక్నికల్ ఎవిడెన్స్ ఉంటే కింద పెట్టారు. నేను ఇక కోమడి చెరువు గురించి మళ్ళీ మాట్లాడా, మీకు అంతగానం శాతనైతే. కోమడి చెరువు ఆమ్దాని ఎంతో కింద పెట్టారు. 2 ఇక సిద్దిపేట నియోజకవర్గం ఔటర్ రింగ్ రోడ్ అట, దానికి భూసేకరణే పూర్తి చేయలేరు. భూసేకరణ పూర్తి కాక పనుల జాప్యం చేసి నీకు తొందరగా పేరు వచ్చేటిది ఇట్లా ఓపెన్ రిబన్ కటింగ్ అప్పుడు మైలేజ్ వచ్చే పథకాలు జల్దీ పనిచేస్తావు, మిగతాయి డిలే చేస్తావు. భూసేకరణ పూర్తి కాలేదు, అది రింగ్ రోడ్ అనేది పూర్తి కాలేదు. ఇక అగ్రికల్చర్ కాలేజ్ ఆల నడుతుంది, కొత్త బంగ్లా కోసం ఏదో ప్రయత్నం చేసిండు. ఇక మిట్టపల్లి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల గురించి మాట్లాడుకోవాలయ్యో. ఈ బిల్డింగ్ల వాళ్ళ సంబంధించిన అనుచరుల యొక్క బిల్డింగ్ల ప్రైవేట్ బిల్డింగ్ల నడుస్తుంది, అది మంచిగా జబర్దస్త్ నడిపిస్తారు, మంచిగా రెంట్ వస్తుంది. ఆ బంగ్లాకు సంబంధించి అనుమతులు లేవని చాలా మంది పోరాటాలు చేసిన తర్వాత మరి ఇప్పుడు అనుమతులు తీసుకురాలేదో తెలియదు, కానీ
వాళ్ళకి సంబంధించిన అనుచరుడు అంతస్తుల మీద అంతస్తులు కట్టుతా ఉంటే మిట్టపల్లిలో ఏం చూసుకుండా అది ఆ మిట్టపల్లి ఈ మట్టి దోపిడీకి సంబంధించిన చాలా వేసిన వార్తలు అవి వెంటనే చూడాలి. సో అట్లా అనేక రకాలుగా ఇష్టం వచ్చినట్టు దోచుకొని దోపిడీ చేసి ఇవన్నీ చేయడానికి మాత్రమే ఇవన్నీ. ఇక మల్టీపర్పస్ హార్డ్వేర్ ఏమట, రహదారట, సిద్దిపేట వెళ్ళంతకుండా 4 లేన్ రోడ్ అట, చిన్నకోడు మండల కేంద్రం దాటంగానే ఎవరైనా ఉంటే తెలిసిన ఉంటే పోతే డాన్సే. ఎవరో రైతు అడిగిరట, సార్ గానంగలు రాకపోయినా గీనంగలు వచ్చినామని. ఎందుకంటే ఆనంగలు వస్తే మా బాధ ఏందో తెలుసా. ఎవరైనా హార్ట్ అటాక్ ఉన్న ఉంటే అల్లే పోతారు. అదే సామెత ఉంటారు కదా, గర్భిణీ స్త్రీ వస్తే ఆగానే డెలివరీ అయిపోయేది అన్నట్టు అట్లా ఉంటుండేది ఆ రోడ్డు. ఇంకా కూడా అట్లే ఉంది. ఇంకా రోడ్డు ఒక 100 మీటర్ల రోడ్డు కూడా ఎన్నికైతే లేదా, ఎమ్మెల్యే గాయంతో కూడా శాత కదా, ఎవరితో ప్రభుత్వంతో చెప్పించి R&B రహదారులు అది ఏ డిపార్ట్మెంట్ చేతుకుంటే ఆ డిపార్ట్మెంట్ రోడ్ వేయించలేవా? 4 లేన్ రోడ్ శాంక్షన్ అయింది, అది ఎన్నడో వచ్చేదానికి జరసేపు టెంపరీ మరమ్మతులను చేయించలేవా? రైతుల మీద ప్రేమ ఉన్నట్టు. ఇక దీన్ని పట్టుకొని ఈయన అనుచరులంతా ఓ బొబ్బా గుంపు మేస్త్రి వస్తావట, మా హరిశన్న తెచ్చినటువంటి ప్రాజెక్టు, మా హరిశన్న కట్టినటువంటి ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ 300 కోట్లు మా హరిశన్న జోలకి వెళ్ళి కట్టిండా ప్రాజెక్ట్ ఏమన్నా? హరిశన్న సొమ్మ, వాళ్ళ మామ కేసీఆర్ సొమ్మ, ఇది ప్రజల సొమ్మే. అప్పుడు ఆ ప్రభుత్వం కట్టిన ప్రజల సొమ్మే, ఈ ప్రభుత్వం కట్టిన ప్రజల సొమ్మే. ఎవడు రేవంత్ రెడ్డి కూడా జోలకి వెళ్ళి కట్టాడు. కానీ కొనసాగిస్తున్నాడు రేవంత్ రెడ్డి అంటే మళ్ళీ మీ హరిశన్నే కదా ఆడ మాట్లాడింది. ఇక్కడ కింద వీళ్ళంతా ఓ వీడియోలు చేసి సెల్ఫీ వీడియోలు చేసి ఓ సత్తర బిత్త అవుతారు. సీఎం సిద్దిపేటకు వచ్చుడేంది, మా బతుకులు ఏమైతాయో అని. ఇగో హరీష్ రావు గారు మాట్లాడిన వీడియోనే మీకు చూపిస్తారు. ఇగో నాకు తుమ్మల నాగేశ్వరరావు గారి స్ఫూర్తి, ఆయన జాగ్రత్త వాళ్ళ ఇంటికి పోయినప్పుడు వాళ్ళ బాయికాడికి పోయినప్పుడే చూసినా, అప్పుడే సిద్దిపేటకి ఆయిల్ ఫామ్ తీసుకొచ్చిన చాలా విషయాలు చెప్పిండు. అండ్ మా ప్రభుత్వంలో కొనసాగినటువంటి ఈ ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ యొక్క పనులని తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా అట్లే ప్రభుత్వం మారినప్పటికీ కూడా ఇంట్రెస్ట్ తోటి రైతుల మీద ప్రేమతో కొనసాగించుడు తుమ్మల నాగేశ్వరరావు అని హరీష్ రావు చెప్పిండు. ఈ కింద వాళ్ళ బచ్చగాలేమో లొల్లు పెడతా ఉన్నారు. ఇగో నిజంగా పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పినట్టు ఈ ప్రాంతంలో ఆయిల్ ఫామ్ రావడానికి వారే నాకు స్ఫూర్తి అని చెప్పి కూడా నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. 2018వ సంవత్సరంలో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండి వారి ఆహ్వానం మేరకు నేను ఖమ్మం జిల్లాకు వెళ్ళాను. ఆ సాయంత్రం కూడా అక్కడే ఉండాల్సి వస్తే వారి తోట ఆయిల్ పామ్ తోటలోనే రాత్రి అక్కడే పడుకున్నాను. పొద్దున్నే 6 గంటలకు లేచి వారితో పాటు తోటంతా తిరిగాం. ఇక ఇక్కడ కొంతమంది నిజమైన రైతులను పక్క పెట్టి ఇలా ఈ ఆయిల్ ఫామ్ తోటలు పెట్టినటువంటి జాగల గురించి కూడా వేరే దుకాణం ఉంది వాస్తవానికి. కానీ ఇక అది మళ్ళీ వేరే సబ్జెక్ట్ డివేట్ అవుతుంది. మొత్తం సిద్దిపేట నియోజకవర్గ వ్యాప్తంగా అసలైన రైతులు కొంతమంది ఉన్నారు, అలా జెన్యూన్ రైతులను కొంతమంది కలుపుకుంటాడు ఎందుకంటే ఇబ్బంది లేకుండా. ఇక కొంతమంది ప్రభుత్వ భూములని అసైన్ భూములని ఇతర కబ్జాలు చేసుకొని ఆయిల్ ఫామ్ పెట్టించిన వాళ్ళకి భూములు లేడికి పోకుండా, అది వేరే దుకాణం మళ్ళా. ఇక అయితే ఇక్కడ నేను వాస్తవానికి ఈయన ఏం మాట్లాడి చూపెడదామని అనుకునే తరుణం లేడు, కొన్ని కామెంట్లు కనబడ్డాయి. ఇట్లా హరీష్ రావు గారు మాట ఇచ్చి తప్పినటువంటి ఈయన రాసిన లేఖలు చూపెడతాం కదా, ఈయనకు రాసిన లేఖలు లక్షలలో ఉంటాయి, బాధితులు రాసిన లేఖలు. ఇక కింద ఒక ఆయన పాపం రజనీకార్ రెడ్డి అట కొండి, ఆయన చూడు వినతి పత్రం 19/3/2026 ప్రాంతం అప్పనపల్లి శ్రీయుత గౌరవనీయులైన హరీష్ రావు అన్న గారికి విషయం సిద్దిపేట డివిజన్ దుబ్బాక రూరల్ అప్పనపల్లి గ్రామంలో విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణం కోసం భూమి ఇచ్చినందుకు గాను హామీ ఇచ్చిన విధంగా శాశ్వత ఉద్యోగం కల్పించవలసిందిగా విన్నపం. అంటే హామీ ఇచ్చిన ఆయనకు శాశ్వత ఉద్యోగం కల్పించలేదు అనేది దీని ఉద్దేశం. ఇక చూడు, నేను అప్పనపల్లి గ్రామ నివాసిని, మా కుటుంబం గ్రామంలోని విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణం కోసం చేసిన త్యాగాన్ని మరియు మాకు జరిగిన అన్యాయాన్ని మీ అమూల్యమైన పరిశీలన కోసం ఈ క్రింది విధంగా వివరిస్తున్నాను. సో సంవత్సరంలో అప్పనపల్లి గ్రామంలో విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణం కోసం మాకు జీవనోపాధిగా ఉన్న వ్యవసాయ వరి సాగు భూమిని TGSPDCL వారు సేకరించారు. ఆ సమయంలో మా తల్లిదండ్రులకు నచ్చజెప్పి గ్రామ పెద్దల సమక్షంలో సబ్ స్టేషన్ అభివృద్ధి కోసం మేము మా భూమిని అప్పగించాం. అధికారుల ద్వారా మాకు హామీ ఇప్పించిన ఈ వారికి పత్తకు లేవని అడుగుతున్నారు ఒక రకంగా. అట్లా ఎంతమందికి ఉద్యోగాలు ఇప్పిస్తారు? నీకు సబ్ స్టేషన్ జాగపోతే నీకు ఉద్యోగం ఇప్పిస్తాడు. మల్లన్న సాగర్లో భూములు పోయిన వాళ్ళకి అందరికీ ఆడు ఉద్యోగం ఇప్పిస్తాడు. ఇట్లా లెక్క భూములు చాలా మంది భూముల పంచాయతీల ఇట్లా సంతకాలు పెట్టి అవుతుంది పో అంటే అది ఆనే ఉంటుంది. అట్లా హరీష్ అన్న బాధితులు మస్తు ఉంటారు. ఫస్ట్ నీ బాధితుల గురించి మాట్లాడాలి. ఇంకేం రాసిండు? ఇక మొత్తగా రాసిండు పోలీస్ స్టేషన్ భవనాలు సరే ఇవన్నీ కావాల్సినవి. సిద్దిపేట మల్టీపర్పస్ ఆడిటోరియం
సిద్దిపేట బ్లాక్ ఆఫీస్ సమీపంలో ఇంటిగ్రేటెడ్ వెజ్ మరియు నాన్ వెజ్ మార్కెట్లు. ధన్యవాదాలతో హరీష్ రావు గారికి ధన్యవాదాలు. ఎందుకంటే మీరు ఇవన్నీ గుర్తు చేసి మీ నిర్లక్ష్యం ఎంత ఉందో దీంట్లో, మీరు పనిచేయలేని తనం మీ దాంట్లో ఎంత ఉందో కూడా గుర్తు చేసి ఒకసారి సమాజానికి చెప్పే అవకాశం కూడా నాకు కల్పించినందుకు హరీష్ రావు గారికి కూడా ధన్యవాదాలు పోతరాజు రమేష్ తరపున.